సార్ నరసింహరావు గారు బాగున్నారా? సార్ బాగున్నా సార్. వీరయ్య గారు బాగున్నారా? బాగున్నా సార్. ఓకే ఓకే. వెంకట్ బాగున్నావా? వెంకట్ ఓకే ఓకే సార్. ఓకే ఓకే. నరసింహరావు గారు, సార్. వీరయ్య గారు, సార్. వీరయ్య గారు నరసింహరావు గారు ఇద్దరు అన్నదమ్ములు, మంచి రైతులు. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూస్తా అంటే వాస్తవంగా నాకు కేరళ అని మైమర్పిస్తుంది. ఈ ప్రాంతానికి వారు వచ్చేటట్టు చేశారు నన్ను. యాక్చువల్గా ఈ నారు అనేది ఒక 20 రోజుల కింద, అంటే ఒక 15 రోజుల కింద, 15 రోజుల కింద కరెక్ట్గా 30 డేస్ నారప్పుడు నాకు కాల్ చేశారు. నారు పెరగట్లే సార్, ఇంకొక 10-15 రోజులలో మనం నారు వేసుకోవాలి. అది చూస్తే 3 అంగుళాలు 4 అంగుళాలు కూడా లేదు, 3 అంగుళాలు కూడా లేదు. ఎట్లనైనా సరే మాకు రిజల్ట్ కావాలని చెప్పి నాకు వీరయ్య గారు ఫోన్ చేయటం జరిగింది. ఆ వాట్సాప్లో పెట్టమని చెప్పాను. వీరయ్య గారు వాట్సాప్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా నేను టేకప్ చేస్తా, మీరు రండి అని చెప్పి ఆ రోజు నేను వీరయ్య గారికి మాట ఇచ్చాను. ఆ మాటని నేను నిలబెట్టుకున్నానా లేదా, ఇప్పుడు రిజల్ట్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎట్లుంది, ఆ రైతుల కళ్ళల్లో ఆనందం అనేది ఇప్పుడు మనకు నరసింహరావు గారు చెప్తారు. నరసింహరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు ఆర్పిఎస్ రిజల్ట్ అనేది బాగుంది సార్. అయితే మీరు చెప్పినట్టు 30 రోజుల క్రితం తర్వాత 30 రోజులు అయినా కూడా సార్ మొక్క పెరగలేదు సార్. 4 అంగుళాల నుండి 10 ఆకులు ఉన్నాయి. 10 ఆకులు ఉన్నా కూడా పెరగలేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు నాకు 3 రోజులు కూడా నేను భయపడ్డా సార్, చాలా భయపడ్డా. ఓకే. తర్వాత మా తమ్ముడు ఏంది అన్న ఇంట్లో అడిగిండు, ఓకే అన్న ఏంది అట్లా ఉన్నాడని. అన్న బాధగా ఉన్నాడు ఏందని అంటే మా ఆవిడ ఓకే వేరేకి చెప్పింది. ఓకే. చెప్పిన తర్వాత వాట్సాప్ లో మీరున్నారంట. ఓకే గ్రూప్ లో చూసారు. ఓకే. నాకేమో పెద్ద టచ్ చెల్లి పాడైపోయింది సార్. ఓకే సార్. ఓకే. ఇక మనోడు చెప్పిండు ఈ మందు కొడదామా అన్నాడు. ఓకే. అయితే మరి సార్తో మాట్లాడి తేపాని పంపించా, ఖమ్మం వెళ్ళి తెచ్చిండు. ఓకే ఓకే. తీసుకొని వచ్చాము. ఓకే. ఎలా అనిపించింది వీరయ్య గారు? యాక్చువల్గా మీకు నేను చెప్పాను కదా, నాకు నమ్మకం ఉంది సార్, అది కొడితే వస్తుంది అనే నమ్మకంతోనే నేను ఎమ్మటే ఖమ్మం వచ్చేసాను. ఓకే ఓకే ఓకే. నారు కదా, 1,00,000 నారు, మరి ఏతకు రాకపోతే ఆ రోజే చెప్పింది సార్. 1,00,000 పెట్టి గింజలు పోసుకున్నా మళ్ళీ కొనాలంటే మళ్ళీ 3 లక్షలు అవుతుంది సార్. మళ్ళీ కొనాలంటే అవును నా వల్ల కాదు. ఇప్పుడు నా చేను చూడండి సార్. అవును, ఈ 10 ఎకరాలు కూడా నేను కరెక్ట్ గా 10 ఎకరాలకు సంబంధించి నారు పోసుకున్నారు, కానీ నారు ఎదగలేదని నేను మన ఆర్పిఎస్ 76 కొట్టిన తర్వాత 15 డేస్ లో ఈ రేంజ్ లో వచ్చింది నారు. అంతేనా సార్? ఎక్సలెంట్, బాగుంది. హ్యాపీగా ఉన్నారా సార్ మీరు? ఓకే ఓకే. 76 మందు అయితే మంచిగా పనిచేసింది సార్. ఓకే. మీరు ఏమన్నారంటే వీరయ్య గారు, అన్నయ్య అసలు ఎవరిని నమ్మడు సార్, ఏ ప్రోడక్ట్ని కూడా అంత ఈజీగా నమ్మడు, కానీ నేను చెప్పిన తర్వాత ఎందుకో అంటే తీసుకొచ్చి కొడదాం అనేది అన్నాడు. అన్నయ్య గారికి కనుక రిజల్ట్ వస్తే అన్నయ్య గారు 100 మంది రైతులతో సమానం సార్ ఇక్కడ అని చెప్పి అవును చెప్పారు. ఇక్కడ మనం ఏదైతే నేను మాట అన్నానో ఆ మాట వాస్తవంగా మీకు రిజల్ట్ వచ్చిందంటారా వీరయ్య గారు? కన్ఫర్మ్ గా వచ్చింది సార్, 100% వచ్చింది. ఆర్పిఎస్ 76 కొట్టిన తర్వాత ఓకే కన్ఫర్మ్ గా ఈ రేంజ్ లో ఉంది నారు. ఇప్పుడు ఏతకు వచ్చింది అంటే ఒక 12 రోజులలోనే వేతకు వచ్చింది. ఇదంతా కూడా చూడండి, అసలు ఆర్పిఎస్ 76 రిజల్ట్ అనేది చూడండి. నారు ఎంత చాలా బాగా పనిచేసింది, చాలా అంటే ఎంత నీట్ గా ఉందనంటే అసలు అంతేనా సార్? ఇక్కడ చూడండి, యాక్చువల్గా నాకు ఫోటోలు పెట్టాడు వీరయ్య గారు, ఆ ఫోటోలు కూడా నేను చూపెడతాను. వాస్తవంగా నారు చూడండి ఎంత అంటే పటిష్టంగా. ఇది ఒకసారి పట్టుకోండి వీరయ్య నరసింహరావు. అసలు నారు ఎప్పుడు పెరిగింది ఇది చూడండి, దాని యొక్క వేరు కూడా బాగుంది సార్. దాని యొక్క మంచి ఇప్పుడే మీకు చెప్పాను చూడండి, ఫోన్ లో నేను ఎట్లా చెప్పినా అట్లే. అసలు వేరు వ్యవస్థ అనేది కూడా చూడండి, ఎంత వేరు వ్యవస్థ అనేది ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ వేర్లు పైనుంచోనే మొత్తం వేర్లు తుక్కులకే రావటం అనేది జరుగుతుంది. అంటే వేరు వ్యవస్థ అనేది ఇది ఒక్కసారి ఒక్క చెట్టు మంచిది పీకండి సార్, మళ్ళీ నాడు పెడదాం మంచిగా, చిన్నగా పీకండి. చూడండి అసలు ఇది ఎంత అద్భుతమైన వేరు వ్యవస్థ అంటే వీరయ్య గారు చూడండి. ఆర్పిఎస్ 76 10 రోజులలోనే కొత్త వేర్లు అనేది, కొత్త వేర్లు ఎలా కనబడుతున్నాయి వెంకట మొత్తం టోటల్గా. ఇది
వేరు వ్యవస్థ మీ మందు కొట్టక ముందు సార్ ఇంత ఉంది సార్ మొక్క ఎంత ఉంది? కరెక్ట్ గా ఇంతే ఉంది సార్. అంతే ఇక్కడ ఉంది 2 అంగుళాలు. కరెక్ట్ గా 2 అంగుళాలు అంటే 2 అంగుళాలే ఉంది. ఓకే ఇది చూడండి, మంచి రిజల్ట్ ఇచ్చారు సార్. రైతు కళ్ళల్లో ఆనందం అనేది ఓకే మన సార్. యొక్క సేవ్ సాయిల్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం మిత్రులారా. రైతులందరూ కూడా వాస్తవంగా నమ్మండి. ఒక్కసారి కనుక నమ్మితే మీకు మేము చెప్తూ ఉన్నాము, ఆన్లైన్లో జూమ్ మీటింగ్ల ద్వారా చెప్తూ ఉన్నాము, ఎకరానికి 40 నుంచొని 50 క్వింటాల వరకు కూడా మేము పండిస్తాము, మా పద్ధతులలో వాడండి. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్టు మిత్రులారా. రైతులందరూ కూడా చూడండి, అసలు ఇలా కొత్త వేరు వ్యవస్థ అనేది చాలా కీలకం. మేము చెప్తూ ఉంటాము, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కానీ, వేరు వ్యవస్థని డెవలప్ చేయడంలో కానీ ఆర్పిఎస్ 76కు మించిన మందు ఉందంటారా లేదు సార్. వీరయ్య గారు? నేనైతే మినిమం ఇప్పుడు బయోలు ఇస్తారు సార్, ఓకే. నేను అసలు తోటకే వాడను సార్. ఓకే మామూలుగా వేరే భయపడతాడు ఏదైనా మందులు కొట్టాలంటే. బ్రాండెడే, ఓకే మొత్తం బ్రాండెడ్ మందులే వాడతా. ఓకే సార్. కాకపోతే నాకు ఎందుకు ఇట్లా జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఎందుకు జరిగింది అనేది తెలియదు నాకు. మీలాంటి కష్టపడే రైతుకు ఆర్పిఎస్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో అది అట్లా మిమ్మల్ని పరీక్షించింది. ఓకే సార్. దానికి వీరయ్య గారు నాకు కాల్ చేయటం, మీరు రావటం, ఇదంతా కూడా మంచి పరిణామం. ఇప్పుడు ఎట్లకి ఎమ్మటే తీసుకొచ్చాము దాన్ని. అంతేనా సార్? నా నమ్మకం మీద వచ్చాను సార్. ఓకే ఆ నమ్మకం ఉమ్మైంది. ఓకే థ్యాంక్ యూ సార్. నేను ఇది నర్సరీని కూడా నమ్మను సార్. అంతేనా సార్? అట్లా నేను సొంతంగా పోసుకోవాలని నేను ఓకే పోసుకుంటా ఓకే గ్రేట్ సార్. ఇది ఆర్పిఎస్ 76 రిజల్ట్ మిత్రులారా. ఇది 10 ఎకరాలు అన్నారు. కంప్లీట్గా మొత్తం టోటల్గా ఒకే 150 ప్యాకెట్లు సార్. 150 ప్యాకెట్లు. ఈ 150 ప్యాకెట్లు అనేది 10 ఎకరాలకు వస్తుంది. ఇదంతా కూడా చూడండి, అసలు ఆ గ్రోతింగ్ అనేది చూడండి. ఒకసారి ఇట్లా పట్టుకో Excellent growth. వెంకటు, అట్లా పట్టుకో. గ్రోతింగ్ ఎలా కనబడుతుంది? ఎక్సలెంట్ సార్. మీకు ఫోన్ లో చెప్పాను కదా సార్. అవును అవును మీరు ఫోన్ లో చెప్పినట్టు ఉందా లేదా సార్? ఉంది మంచి బ్రహ్మాండం. నీట్ గా ఏ సెట్ అయ్యాలో ఇట్లా ఉండటం అనేది ఒక అది నారు ఇది సార్. అది. ఈ లక్షణం ఉండాలి. ఈ లక్షణం ఉండాలి. ఇది ఆర్పిఎస్ 76 యొక్క కొట్టడం వల్ల అది. మాకు ఈ ఉపయోగం కలిగింది. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్కారం. సార్ వల్ల మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఇదంతా కూడా మేము ఎక్కడి నుంచి నడిచి వచ్చామంటే ఇంకో చూడండి, ఈ వ్యూ నుంచి అని ఇంకో ఇక్కడ ఉంటుంది ఊరంతా కూడా. కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్లు దాదాపు 4 కిలోమీటర్లు వెంకట్ సహాయంతో ఇక్కడికి ఫారెస్ట్ తీయండి. ఇదంతా కూడా ఫారెస్ట్, ఇదంతా కూడా అవతల. ఈ అద్భుతం, ఇది అంతా మొత్తం టోటల్ అంతా పనిలో కూడా ఉండటం ఫారెస్ట్. వల్ల ఆ. రాలేకపోయాము. అవును ఇదంతా కూడా అది. అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఏరియా అది ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. నమస్తే అండి వీరయ్య గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. Thank you. నమస్తే. మీ మందులు మా తోటకు కూడా ఇప్పుడు ఓకే వాడదాం సార్. రైట్ సార్. నమస్తే నమస్కారం.